ఒళ్లంతా పసిమి ఛాయలో మెరిసిపోతున్నా కొంతమందికి మెడ చుట్టూ కొట్టొచ్చినట్టుగా నలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. ఆభరణాలు ధరించడం వల్ల అలా అవుతోందని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆభరణాలు ధరించడానికి మెడ చుట్టూ నలుపు రావడానికి సంబంధం లేదు. మెడ చుట్టూ నలుపు రంగు రావడానికి వెనుక పెద్ద కథే ఉందని చెప్తారు డాక్టర్లు. ఎకాంతోసిస్ నెగ్రిగాన్స్ గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. వంపు తిరిగిన శంఖంలా అందంగా కనిపించే మెడభాగంలో మేనిఛాయ నలుపు రంగులోకి మారి కనిపిస్తుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మెడ దగ్గర నలుపు రంగుకు మనలో చాలామంది నగల్ని ఆభరణాలని సాకుగా చూపుతుంటారు. నిజానికి నగలు పెట్టుకోవడానికి మెడ దగ్గర నలుపు రంగు రావడానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని, అదొక చర్మ సమస్య అని, దాని పేరు ఎకాంతోసిస్ నైగ్రిగాన్స్ అని చెబుతారు డాక్టర్లు. ముడతలు, పల్లాల్లో చర్మం ముదురు రంగులోకి మారి వెల్వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడువాసన కూడా వేస్తుంటుంది. సాధారణంగా మెడభాగంతో పాటు చంకలు, గజ్జల్లో చర్మం నలుపు రంగులోకి మారుతుంటుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడినప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు, ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు, సంతాన నిరోధక మాత్రలు, స్టిరాయిడ్ మందులు వాడుతున్నప్పుడు ఇలా మెడపై నలుపు రంగు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడభాగంలో నలుపుతో పాటు చిన్న చిన్న పులిపిరికాయలు కూడా పుట్టుకొస్తున్నప్పుడు దాన్ని షుగర్ జబ్బు తాలూకు ముందస్తు సంకేతంగా భావించాలి. ఒక్కోసారి మెడపై నలుపు అనేది కాలేయం, అండాశయాలు, పెద్దపేగులో క్యాన్సర్లకు కూడా హెచ్చరికగా భావించవచ్చని చెబుతారు డాక్టర్లు. మెడభాగంలో చర్మంపై నలుపు రావడం అనేది కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కనిపిస్తుంటుంది. చర్మంపై రంగు మారే ప్రక్రియ ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మెడపై నలుపు రంగు గాఢత క్రమంగా పెరుగుతున్నప్పుడు, చూడ్డానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నప్పుడు, దురదలు మొదలై చర్మం నుంచి చెడువాసన వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కుటుంబ చరిత్ర, క్యాన్సర్ల ఆనవాళ్లను పరిశీలించటం, థైరాయిడ్తో పాటు ఇతర హార్మోన్ పరీక్షలు చేయడం ద్వారా మెడపై నలుపు రంగుకు మూల కారణాన్ని తెలుసుకోవచ్చు. ఒకసారి కారణం తెలిస్తే ఆపై మెడభాగంలో నలుపు రంగును తొలగించడం సులువవుతుంది. మెడపై నలుపును తగ్గించుకోవడానికి మనలో చాలామంది తమకు తెలిసిన వైద్యాలు ప్రయత్నిస్తుంటారు. రకరకాల లోషన్లు, ఆయింట్మెంట్లను పట్టిస్తుంటారు. చిట్కా వైద్యాలు చేస్తుంటారు. నిజానికి వీటితో శాశ్వత ఫలితాలు కనిపించవు. మెడపై నలుపు రంగు రావడానికి మూల కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేసినప్పుడే నలుపు రంగు తగ్గుతుంది. పరీక్షల సాయంతో మెడపై నలుపు రంగు రావడానికి గల కారణాన్ని గుర్తించిన తరువాత ముందుగా నలుపు గాఢతను తగ్గించడానికి రెస్టోడెర్మ్, టోటల్ డెర్మ్ వంటి ఆయింట్మెంట్స్ని ప్రయత్నిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే షుగర్ జబ్బు ఉంటే దాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ మూలంగా మెడపై నలుపు రంగు వస్తుంటే దానికి తగిన వైద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవడం, పిల్స్, స్టిరాయిడ్ మందుల వాడకంలో డాక్టర్ సలహా తీసుకోవడం, హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మెడపై నలుపు రంగు సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు.